కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాలు అభివృద్ధి చెందలేవని పదే పదే చెబుతున్నారు కమలనాథులు. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు అంతిస్తున్నాం, ఇంత చేస్తున్నామని ముఖ్య నేతల దగ్గర నుంచి అందరూ చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ లెక్కల్ని తప్పుపడుతున్నా పదే పదే అదే వల్లె వేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు నిధుల లెక్కలను ప్రజలకు మరింత అర్థమయ్యేలా చెప్పడానికి స్కెచ్ గీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీతో బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో మాత్రం ప్రజలకు ప్రతి పైసా లెక్కలు చెప్పాలనుకుంటోంది బీజేపీ. కేంద్ర సాయంపై టీడీపీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఆ మధ్యకాలంలో కొంతమంది బీజేపీ నాయకులు టీడీపీపై మండిపడ్డారు. కేంద్ర నిధుల లెక్కలు చెబుతూ బహిరంగ చర్చకు రెడీ అంటూ సవాళ్లు విసిరారు. అయితే అప్పట్లో మాట్లాడిన ఆ కొద్దిమంది టీడీపీ అంటే గిట్టకే విమర్శలు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు పరిమిత సంఖ్యలో కాకుండా పార్టీ వర్గాలన్నీ రంగంలోనికి దిగాలనుకుంటున్నాయట. కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పాలన్నది కాషాయ దళం వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అందులో భాగంగానే ఇప్పటికే కేంద్రం ఇచ్చిన నిధులపై ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను కూడా సిద్ధం చేశారంట. పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారట. దాన్ని జనంలోనికి తీసుకువెళ్లడంతో పాటు ఏపీకి ఇచ్చే నిధులపై సోషల్ మీడియాల ద్వారా కూడా ప్రచారం చేయాలని ఫిక్స్ అయ్యారంట. మరోపక్క కరెంటు కోసం, యూనివర్సిటీల కోసం, రాజధాని కోసం ఇచ్చిన ప్రతి పైసా లెక్కతో పాటు కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతోందో చెప్తామంటున్నారంట బీజేపీ నేతలు. కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలు ప్రజల్లోనికి తీసుకువెళ్లడంతో పాటు ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే దానిపై చర్చలు పెట్టి జనానికి తెలిసేలా చేయడానికి స్కెచ్ గీస్తున్నారంట.